బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు వ్యవహారం సంచలనంగా మారింది. రాయదుర్గం ఓరియనో విల్దాస్ వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక రాయదుర్గంలోని రాజ్ పాకాలకు చెందిన విల్లాలో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు వెళ్లడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. ఇక సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారని బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక దీంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటుక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ పై పోలీసుల దాడుల వ్యవహారం సంచలనంగా మారింది. రాయదుర్గం ఓరియన్ విల్లా వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక రాయదుర్గంలోని రాజ్ పాకాలకు చెందిన విల్లాలో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు వెళ్లడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. ఇక సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారనే బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఓరియన్ విల్లా దగ్గర ప్రస్తుతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం ఓరియన్ విల్లా దగ్గర నుంచి మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? చేరుకోవడం అయితే కార్పొరేటర్లు మనం చూసినట్లయితే ఎవరైతే వీరికి మద్దతుగా వస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఉంటారో వారందరినీ కూడా కొంచెం ఆపే ప్రయత్నం అయితే చేశారు. ప్రైవేటు పార్టీ ఒకటి తమ ఇంట్లో తమ విల్లాలో జరుగుతున్న సమయంలో అధికారులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయాలని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే ప్రశ్నిస్తారో
వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని బలవంతంగా వారిని అయితే వ్యాన్లో ఎక్కించడం తీసుకెళ్లడం జరుగుతుంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా యూసఫ్గూడ కార్పొరేటర్ కావచ్చు, వెంకటరావు నగర్ కార్పొరేటర్, అంతేకాకుండా మిగతా కొన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున బలగంతో ఇక్కడికి రావడంతో ఇక్కడ కొంతవరకు ఘర్షణీయ వాతావరణం ఏర్పడింది. దీంతో పోలీసులు దీన్ని అదుపు చేసే ప్రయత్నంలోనైతే కొంతవరకు వారి యొక్క ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఆ యొక్క వెహికల్స్లో ఈడ్చుకు వెళ్ళడం కూడా మనం విధిమతులు చూడడం అయితే జరిగింది. ఎందుకు ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడుతున్నారు అని అడిగినప్పుడు మాత్రం వారి నుండి సమాధానం ఇక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. సో అందుకోసమే మేము వీరందరినీ కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుందంటూ కూడా సమాధానం ఇస్తున్న పరిస్థితి. దీన్ని కూడా కొంతవరకు ప్రశ్నిస్తే దాని గురించి కూడా సరైన సమాధానం లేదు. ఎక్కడైతే ఓరియంట్ విల్లా గేట్ వద్ద కూడా చాలా వరకు పోలీస్ అధికారులు భారీగా మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కువగా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎవరైతే నేతలు ఉంటారో వారందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ ఓరియంట్ విల్లాకు చేరుకొని కేటీఆర్ కి అలాగే ఆయన బామ్మర్దికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మద్యం పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫేక్ అని కూడా కొంతవరకు చెప్తున్నప్పటికీ కూడా కేవలం లిమిటెడ్ మద్యాన్ని మాత్రమే తాము తీసుకున్నామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము పట్టుకుంటున్నామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో కొంతవరకు ఆగ్రహం అనేది చోటు చేసుకుంది. రైట్ అయితే ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా చూసుకున్నట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల మీద ఈ యొక్క కక్షపూరితంగానే చేస్తుంది అనుకోవచ్చు ఏమన్నా? ఖచ్చితంగా అంటే ఇక్కడ ఉన్న వాతావరణం చూసుకున్నట్లయితే ఇంట్లో చేసుకుంటున్న పార్టీకి ఎందుకు అనుమతి తీసుకోవాలంటూ ప్రశ్నించిన ప్రశ్నలకు మాత్రం సరైన సమాధానాలు లేకపోవడం, అంతేకాకుండా ఎందుకు తమ ఎవరైతే ఈ పార్టీ నేతలు ఉంటారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, లోపలికి ఎందుకు రానివ్వట్లేదు అని ప్రశ్నించిన సమయంలో మాత్రం కేవలం ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మాత్రమే మేము ఈ యొక్క చర్యను చేపడుతున్నాము, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నాం అంటూ కూడా పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా మాకు అనిపిస్తుంది కాబట్టి మేము చేస్తున్నాము అనే విధంగా వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు. సో దీంతో కొంతవరకు ఇక్కడ పోలీసులకు అటు ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వారికి కొంతవరకు ఘర్షణీయ వాతావరణం అయితే ఏర్పడింది. అయినప్పటికీ కూడా వారి యొక్క వెహికల్స్ లో ఈడ్చుకొని వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాము. చాలా మంది వారిని ఆపే ప్రయత్నం, ఎవరికైతే మద్దతు ఇవ్వడానికి వచ్చిన కార్యకర్తలను కూడా ఈ విధంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇక్కడ చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రం వినకుండా కూడా వాళ్ళు చేస్తున్న ఈ చర్యలన్నిటినీ కూడా కావాలనే ప్రభుత్వం మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ తర్వాత మరో కేసు అంటూ ఇప్పుడు మిగతా కేసులను కప్పిపుచ్చేందుకు ఏదైతే ఈ యొక్క నాగార్జున అలాగే కేటీఆర్ కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసును మరోసారి మరుగున పడించేందుకే ఈ యొక్క కేసును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే ఈ మద్యం ఎక్కువ పెట్టారంటూ కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు, కావాలనే వారిపైన దుమ్మెత్తి పోస్తున్నారంటూ కూడా కొంతవరకు ఇక్కడ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా చాలా ఎక్కువగా ఈ బెటాలియన్ అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం మనం క్లియర్గా చూడవచ్చు. ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలను లోపలికి రానివ్వకపోవడం, వచ్చిన కార్యకర్తలందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ బీఆర్ఎస్ నేతలు అసలు ఏమంటున్నారు, దీన్ని ఇంకా ఉధృతం చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే కేపీ వివేకానందని అదేవిధంగా సుమన్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి బీఆర్ఎస్ నేతలు దీన్ని ఉధృతం చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అక్కడ? ఏ విధంగా వారిని కింద పడేసి మేము ఎందుకు పాజిటివ్ రావడంతో ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ నేతలు కొంతవరకు ఆగ్రహాన్ని ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఆ యొక్క మద్యం దొరికిందంటూ కూడా ఇక్కడ కూడా ఉందంటే వారెంట్ లేకుండా ఏ విధంగా
వచ్చి అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు లేకుండా మాకు థాట్ వచ్చింది కాబట్టి మేము చేస్తామంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వరుణ్. లిఖిత, దీని మీద అసలు పోలీసులు ఎందుకు నోరు విప్పడం లేదు? అసలు ఎందుకు అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఏ విధంగా చేస్తున్నారు? అసలు దేనికి అనేది కూడా వాళ్ళు ఎందుకు నోరు విప్పడం లేదు? డైరెక్ట్ ఎందుకు తీసుకువెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు? ఎక్కడ అడిగినప్పుడు మాత్రం సమాధానం చూసుకునే ప్రయత్నం చేస్తున్నాము అని అంతేకాకుండా తమకు సమాచారం కాబట్టి వస్తున్నాము అని అంటున్నారు. కానీ ఆ సమాచారం ఎక్కడి నుండి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎందుకోసం అరెస్టు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అని అంటే మీరు నినాదాలు చేస్తున్నారు, మీరు కొంతవరకు గొడవ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని తప్పించుకునే అంటే దీన్ని తగ్గించే ప్రయత్నంలోనే మేము ఈ యొక్క ఏవైతే అరెస్టులో పరం ఉందో అది కొనసాగిస్తున్నాము. మాకున్న ఇంటిమేషన్ ప్రకారం మాత్రమే మేము ఈ అరెస్టు చేస్తున్నాము అంటున్నారు. కానీ తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, తమకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనే విషయం పైన మాత్రం పోలీసులు ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఎంతమంది వచ్చి ప్రశ్నించినా కానీ మీకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మా డ్యూటీ మేము చేస్తున్నామంటూ కూడా చాలా ర్యాష్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది వరుణ్. థ్యాంక్ యూ లిఖిత ఫర్ ది క్లియర్ మమ్మల్ని రానియట్లేదు సార్. మీ ప్రెజెన్స్ లో మేము చేస్తాం సార్. ఇప్పుడు కోఆపరేట్ చేయండి. కెమెరాలు ఉన్నాయి. మమ్మల్ని రానియట్లేదు సార్. మీ ప్రెజెన్స్ లో అరెస్ట్ చేస్తారు. మమ్మల్ని రానియట్లేదు సార్. మీ ప్రెజెన్స్ లో మేము చేస్తాం సార్. ఇప్పుడు కోఆపరేట్ చేయండి. కెమెరాలు ఉన్నాయి. రెడ్డికా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పామర్తి రాజ్పాకాల ఫామ్ హౌస్ పై పోలీసులు దాడులు వ్యవహారం సంచలనంగా మారింది. రాయదుర్గం ఓరియన్ విల్లా వద్ద బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఇక రాయదుర్గంలోని రాజ్పాకాలకు చెందిన విల్లాలో తనిఖీలు చేసేందుకు ఎక్సైజ్ అధికారులు వెళ్లడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేపడతారని బీఆర్ఎస్ నేతలు ఎక్సైజ్ అధికారులను ప్రశ్నించారు. ఇక ఈ క్రమంలోనే ఓరియన్ విల్లా దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. ఇక దీంతో ఎమ్మెల్యే కేవీ వివేకానంద అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మమ్మల్ని రానియట్లేదు సార్. మీ ప్రెజెన్స్ లో మేము చేస్తాం సార్. ఇప్పుడు కోఆపరేట్ చేయండి. కెమెరాలు ఉన్నాయి. Police!
రానిస్తారు సార్, మమ్మల్ని రానియట్లేదు సార్. మీరు ఉండొచ్చు, మీ ప్రెజెన్స్ లో మేము సేవ్ చేస్తాం. కాదు సార్, ఇప్పుడు కోఆపరేట్ చేయండి. కెమెరాలు అరెస్ట్ చేస్తారు.